కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు వినిపిస్తుంది కదా బాగా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఈ ఇంప్లాంట్ ని చేపించిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయంటే అది 100% రాంగ్. ఎందుకంటే నాకు ఎప్పుడు నేను పెయిన్ ఫేస్ చేయలేదు. నాకు అస్సలు అంటే అస్సలు అర్థమయ్యేది కాదు. బాధేసేది. ఫస్ట్ పక్కన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండే నేను ఎప్పుడు వింటాను, నేను ఎప్పుడు అన్ని మాటలు అర్థం చేసుకుంటాను అనే ఫీలింగ్తో ఉండేదాన్ని. బట్ ఈ ఇంప్లాంట్ నాకు చేసిన తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ ఎప్పుడు కనిపించిందంటే మా హస్బెండ్ మాట్లాడుతున్నా, మా పిల్లలు మాట్లాడుతున్నా, మా చుట్టూ వాళ్ళ సౌండ్స్ అన్నీ వింటుంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఫస్ట్ పెరిగింది. అది నాకు బెస్ట్ రిజల్ట్ కనిపించింది. నేను ఏమైనా సాధించగలనని నాకు ధైర్యం వచ్చింది. అది నాకు బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చిన కాలింగ్ బెల్ కొట్టినా నాకు అర్థమయ్యేది కాదు. దానికోసం నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. బట్ ఈ ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత నాకు తెలియకుండానే పోయి డోర్ ఓపెన్ చేస్తున్నాను, నాకు కాలింగ్ బెల్ వినిపిస్తుంది. అన్ని బెస్ట్ రిజల్ట్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను నిజంగా లైఫ్లో నేను మా హస్బెండ్ని చాలాసార్లు అడిగాను, నేను చనిపోయే తల్లికి నాకు వినిపించేలాగా చెయ్యి అని. నాకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది అని మాకు తెలియలేదు ఫస్ట్. తెలిసిన తర్వాత చేపించిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వినిపిస్తుంది, నేను ఏదైనా చేయగలను అనిపించింది. మేడం మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? మీరు ఎప్పుడు ఇది చేయించుకున్నారు సర్జరీ? నాకు యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి నేను బాగానే చదువుకుంటున్నదాన్ని. 2012లో మా అన్నయ్య నేను కలిసి బైక్ మీద వెళ్తూ కాలేజ్కి వెళ్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఆ సిచ్యువేషన్లో నేను ఇలా టర్న్ అయి పడిపోవడం వల్ల నాకు బ్రెయిన్ మొత్తం, నాకు ఎవరు తెలియదు, అమ్మ తెలియదు, మా ఇల్లు తెలియదు, ఏం తెలియదు. 15 to 20 days కోమాలోనే ఉన్నాను. జస్ట్ నేను బయటపడ్డాను అంటే హెల్త్ పరంగా కాదు, ఓన్లీ నేనేంటి అనేది ఆ బెడ్ మీద నుంచి బయటకు వచ్చాను, తిరుగుతూ ఉన్నాను. బట్ అమ్మని నువ్వేనా మా అమ్మ అని అడిగేదాన్ని. బట్ 2 years 3 years పట్టింది మా పేరెంట్స్ని నాకు చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తు తెచ్చుకునేదానికి. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇయర్ ప్రాబ్లం అయిపోయింది. అది మాత్రం తగ్గలేదు. బట్ నేను బిఫోర్ మ్యారేజ్కే మా హస్బెండ్కి చెప్పాను నాకు ఇట్లా ఇయర్ ప్రాబ్లం ఉందని. తను యాక్సెప్ట్ చేశాడు, మ్యారేజ్ చేసుకున్నాడు. మేము చెన్నై హాస్పిటల్ తిరిగాము, నెల్లూరుకి వెళ్ళాము, ఇయర్ మిషన్స్ యూజ్ చేసాము. ఇయర్ మిషన్స్ అయితే 4 చేంజ్ చేసాము. బట్ నాకు రిజల్ట్ కనిపించలేదు. నాకు ఇయర్ మిషన్లో హెడేక్ వచ్చేది. నేను అప్పుడు అడిగాను డాక్టర్ని, ఇంప్లాంట్ చెప్పినప్పుడు కూడా డాక్టర్ని అడిగాను ఇలా హెడేక్ ఏమన్నా వస్తుందా అని. నేను ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్, నేను ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయలేదు. నేను ఈ మిషన్ పెట్టుకున్నప్పటి నుంచి, కోచర్ ఇంప్లాంట్ మిషన్ యూజ్ చేసినప్పటి నుంచి నాకు ఎప్పుడు హెడేక్ నేను ఫేస్ చేయలేదు. బట్ నాలో నాకు నచ్చింది, హ్యాపీ ఫీలింగ్స్ ఎక్కువ వచ్చేది. అంటే హ్యాపీగా ఉన్నాను, నాకు వినిపిస్తుంది. అసలు నేను సాంగ్స్ వినడానికైనా టీవీలో ఏదైనా చూడాలని నాకు చిన్న సౌండ్ కూడా నాకు అర్థమయ్యేది కాదు. చాలా అంటే చాలా బాధపడుతున్నాను. బట్ లైఫ్ లాంగ్ మా పిల్లలకు కూడా ఇలాగే ఉంటుందేమో సిచ్యువేషన్ అని ఫీల్ అవుతున్నాను. బట్ ఇప్పుడైతే చాలా బాగా వింటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ డాక్టర్ మేడంకి చాలా హ్యాపీ. చాలా చాలా థ్యాంక్స్ కూడా మేడంకి. థ్యాంక్ యూ సో మచ్.